ప్రస్తుతం రైతులు చాలా వరకు అవేర్నెస్ కానీ ఇప్పుడు సోషల్ మీడియా యొక్క యూట్యూబ్లో ఉండేవి చాలా రకాల న్యూస్ కూడా తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే వరి గడ్డి కట్టే యంత్రాలు అంటే స్ట్రా బెలర్ని బాగా ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా మల్చర్ని కూడా చాలామంది ఉపయోగిస్తున్నారు. ఈ మల్చర్ని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వరి తర్వాత అసలు దుక్కి దున్నకుండానే చాలా వరకు పంటలు పండిస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలామంది కొంతమంది రైతుల యొక్క విజయ గాథలు విని వాళ్ళు మల్చర్ ద్వారా డైరెక్ట్ హ్యాపీ సీడర్ అనే ఒక యంత్రం కూడా వచ్చింది. ఆ యంత్రం ద్వారా ఏమవుతుంది అని అంటే డైరెక్ట్గా దుక్కి దున్నకుండానే మొక్కలు మనకి ఒక పంట అవశేషాలను భూమిలో దున్నేసి మనకు విత్తనము ఎరువు రెండు ఒకటేసారి వేస్తుంది. సో ఈ విధంగా హ్యాపీ సీడర్ను ఇవన్నీ కూడా రైతులు బాగా ఫాలో అవుతున్నారు. తర్వాత ఇవన్నీ కూడా కొంతమంది చాలా ఇష్టంగా చేసేవాళ్ళు రైతులు మాత్రం ఫాలో అవుతున్నారు. అంతేకాకుండా ష్రెడ్డర్ని కూడా చాలా పెద్ద ఎత్తున కూడా రైతుల్లో పోయింది. కానీ ఇంకా అందరి రైతుల దగ్గరికి కూడా ఈ ష్రెడ్డరు, ఈ మల్చర్స్, ఈ హ్యాపీ సీడర్ కనుక చేరితే దానికి మనకి నేల యొక్క పరిస్థితులు కూడా అనుకూలించాలి. అక్కడ నేల ఏంటి అని అంటే మంచిగా గుల్లవారినట్టుగా ఉండాలి. రాళ్ళు లాగా ఉంటే మన యొక్క మెషినరీ పాడే అవకాశం ఉంది. కాబట్టి మనకు నేలలో రాళ్ళు లేకుండా చూసుకోవాలి. రాళ్ళని పిక్ చేసే మెషిన్లు కూడా వచ్చాయి, మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా అందులో బెస్ట్ మెషిన్ని తీసుకొని వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. అంటే పొలాలలో చాలా వరకు రాళ్ళు ఉండిపోతున్నాయి. ఒకప్పుడు కొంతమేర మాత్రమే నేలలో మనకు పంటలు పండించేవాళ్ళు. ప్రస్తుతం చాలా వరకు నేలలు మనకి వ్యవసాయానికి అనుగుణంగా వచ్చాయి. ఎందుకంటే నీటి వసతులు పెరిగాయి, నీటి వనరులు పెరిగాయి. కాబట్టి చాలా వరకు ఒక 2 పంటలు పండించే శక్తి పెరిగింది. అందుకోసం ఏమవుతుందంటే నిరుపయోగం ఉన్న నేలలు కూడా మనకి సాగు భూముల్లోకి వచ్చాయి. అలాంటి భూముల్లో ఎక్కువ మేర రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు లేకుండా కనుక చూసుకుంటే ఎటువంటి మెషిన్ అయినా మంచిగా పనిచేస్తాయి. ఓకే.